వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు, ఇవాళే, ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా, ఏంటి? ఇవాళ వద్దులే, 2 రోజులు పోయాక అడుగుతా. పగులుద్ది, పోరా. ఏం కావాలి? ఏమొద్దు. అయితే తప్పుకో, దారి కట్లే. మనసులో ఉన్నమాట చెప్పే ధైర్యం కూడా లేదు. ఏంటి తర్వాత కొట్టానంటే నా వెళ్ళి అడుగు. మైనా, రెడీ చేసుకోవచ్చు. ఏంటే? ఇలాగే ఎన్నాళ్ళుంటో పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్విప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలహ గీలీ కుమార్. నేను వాడి బావని. ఏంట్రా అడిగావా? ఏమంది? ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్కట్టు. కుమార్, కుమార్. రే కుమార్, నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైరు పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడా? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడా? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిలాంటి పిల్లరోయ్, వదలకు. బావా, నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో తాగడానికి నీళ్లు. పోరా, వెళ్ళి పంచాడు. తను నీళ్లు గిళ్ళు తేరా, పోరా. రాజకుమార్ని చేసుకోరా అంటే చిరకత్రి చేసుకుంటానంటున్నాడు. ఈడిక ఈ జన్మ అదిగో నీళ్లు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటివ్వు, నేను తీసుకువెళ్ళిస్తాను. కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి జీతం ఎంత ఉంటుందా? అడిగి చెప్తా. నువ్వే నా పులియూరు హీరోవి, పులి కుమార్. నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చుకో, పిరిగొడ్డు. నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నా. పిల్లాడు పడిపోయాడు, పడిపోయాడు. బామర్ది, తను నువ్వంటే పడి చచ్చిపోతుంది. కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? మరి ఇంకెందుకు ఆలస్యం, కానిచ్చే. బామర్ది, ఏమయ్యా? ఏంటి? నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారానిరా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలిని సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. మరి నేను? నువ్వు నా బంగారు మైనావి. ఏమన్నావు బామర్ది? మైనా, మైనా. ఓ మైనానా? అయితే చిన్ని? అది ఈ ఇంటి ఆణిముచ్చోరా.
నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు బామర్ది, నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు. నిన్ను కాదులే, మైనా నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. మైనా మైనా మైనా. రా బామర్ది. బావా మన నెమలి వాహనానికి 2 వారాలకు సరిపడే పని దొరికింది, నువ్వు రావాలి. దారికేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం. రండి రండి. అన్నా 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. ఏయ్, మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది. దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా ఈ ఒక్కరోజే కదన్నా, పని అయిందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. కుమార్, నేను నీకోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు. విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండద్దు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి. బయలుదేరు. అయ్యో, మరి మేమడిగింది? ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంకేమో ఆలోచించుకో, బయలుదేరు. వెళ్ళమంటున్నానుగా. రా, అమౌంట్ ఉంటే రండిది. కుమార్ అడవిలోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమారన్నకి ఆయనకి మధ్య గొడవేంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా 4గురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగినవాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరో లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక దాని విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది. ఇక దాన్ని వదిలే సమస్య లేదు. ఏంటి ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. నువ్వెందుకు దూకావు? నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాలుతో తనినా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఆ ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరూ ఎత్తుకెళ్ళలేరుగా. అయ్యో, ఈ రాత్రిపూట అడవి ఏనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. ఆ, అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి.
అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను. ఇదిగో ఈ బండలు బాగా పాచిపట్టాయి, జాగ్రత్తమేమో ఈ ఎత్తుకోమంటావా? బండల్లోనూ నీళ్లలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు అయితే నడు. సారు, ఈ అమ్మాయి నా సొంతం. దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే? పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేలాయుధంతో జనాన్ని చంపే కుమార్. రేంజర్ సార్, అమ్మాయిని వదిలేండి. మీకేం కావాలని నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది. నువ్వు తారుస్తావా? తప్పుకోరో. నిన్ను తీసుకెళ్లి కొంచెం విచారించాలి. సార్ వద్దు, తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి. వదిలేయండి. ఏయ్! సారు, పులి వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి.
నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తా. పోరా ఇక్కడి నుంచి. పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగ నిలిచే